వెల్కమ్ టు ఆర్కే లైఫ్ రెసిలెన్స్ ఛానల్. ఈరోజు మనం డబ్బు ఎక్కువగా ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా నిలుపుకోవాలన్న విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మన దగ్గర డబ్బులు నిలవాలంటే, లేదు మరీ కాస్త ఎక్కువగా సంపాదించాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే మీరు పాటించేటప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను హో అని చాటింపు వేయకూడదు. ఈ పద్ధతులు నిజంగా పనిచేస్తాయని మీరు నమ్మాలి. అప్పుడే మీరు కోరుకున్న ఫలితాన్ని లభిస్తుందనేసి చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, పర్సు క్లీన్గా ఉండాలి. ఒక్కసారి మీ పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్ తెరిచి చూస్తే అందులో అనవసరమైన పేపర్లు, అంటే సూపర్ మార్కెట్ బిల్లులు, ఏటీఎం కార్డు రిసిప్ట్స్, లేదా ఎవరెవరో ఇచ్చిన విజిటింగ్ కార్డులు, ఎక్స్పైర్ అయిపోయిన కార్డులు, ఒకటి కాదు రెండు కాదు, అవసరమైన వాటికన్నా అనవసరమైన చెత్తనే ఎక్కువగా ఉంటుంది. వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ని, పర్స్ని క్లీన్గా ఉంచుకోవడం. అక్కర్లేని అవసరం లేని స్లిప్పులన్నింటినీ పారేసి పర్స్ని ఒక పద్ధతిగా నీట్గా మెయింటైన్ చేయాలి. మీ పర్సులో ఉన్న పెద్ద కరెన్సీ నోట్స్ని ఓపెన్ చేయగానే మీ వైపు చూస్తున్నట్టుగా అమర్చుకుంటే సానుకూలమైన ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వన్, గోల్ పెట్టుకోవాలి. గోల్ అంటే ఏంటి? అనుకున్న డబ్బులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అంటే డబ్బుకి ఒక ప్రయోజనం ఉండాలి. ఒక్కసారిగా మీ దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులు ఎందుకు కావాలో ఆలోచించుకోండి. ఒక పేపర్ పైన పెట్టండి. సొంత ఇల్లు, లేదా పిల్లల చదువులు, లేదా రిటైర్మెంట్ లైఫ్, లేదా బంగారం కొనాలి, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా వివరంగా రాయాలి. మీ ఆలోచనలు చాలా క్లియర్గా ఉండాలి. రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కాదు, రిటైర్ అయిన తర్వాత కూడా ఎంత మనీ నెలవారీ ఖర్చులకి కావాలి, మీరు ఎలాంటి లైఫ్ గడపదలుచుకున్నారు, ఆ లైఫ్ గడపడానికి ఎంత కావాలనేది క్లియర్గా ఆలోచించుకొని డిసైడ్ చేయండి. సొంత ఇల్లు అయితే ఇండిపెండెంట్ హౌస్ లేదంటే ఫ్లాట్, ఎంత స్క్వేర్ ఫీట్, ఎన్ని గదులు, ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి, ఇంత క్లియర్గా మొత్తం ఆలోచించుకొని రాసుకొని డిసైడ్ చేసుకోవాలి. డబ్బులు కావాలంటే ఆ మాత్రం క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్లో క్లియర్గా ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు దేనికి కావాలి, ఇంటికి అయితే ఎంత కావాలి, ప్లాట్ కొనడానికి ఎంత కావాలి, కన్స్ట్రక్షన్కి ఎంత కావాలి, లేదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్నే కొందామనుకున్నాం, ఎంత ఎస్ఎఫ్టీ కావాలి, ఎన్ని గదులు కావాలి, డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమ్ హౌసా, లేదంటే ట్రిపుల్ బెడ్రూమ్ హౌసా, G+1 G+2, ఏది మీకు ఏది కావాలనేది క్లియర్గా రాసుకోవాలి. ఎందుకంటే అంత క్లారిటీ ఎందుకు అవసరము అంటే మనం ఏదైనా బుక్ కొనాలనుకున్నప్పుడు ఆ బుక్ ఏ బుక్ కావాలి, ఎంతలో కావాలి, మనకు కావాల్సిన బుక్ ఏదో క్లియర్గా చెప్తేనే కదా ఆ బుక్ అమ్మే వ్యక్తి మనకిస్తాడు. అలానే మనం ఏదైనా క్లియర్గా అనుకోకపోతే మనకి ఏది క్లారిటీగా మన దగ్గరికి రాదు. అందుకనే ఒక పద్ధతి ప్రకారం రాసుకుంటూ ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఏదైనా బాగా ఆలోచించుకొని నోట్బుక్ పైన పెడితే ఖచ్చితంగా మనకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు ఒక 2,000 రూపాయల నోటు కావాలనుకున్నారు, 2,000 రూపాయల నోటు కావాలంటే ఒక నోటు కావాలా, 4 నోట్లు కావాలా, 4 500 నోట్లు కావాలా, ఇలా క్లియర్గా ఉండాలి. ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అంటే అంత క్లారిటీ మీరు మెయింటైన్ చేయాలి. సో థర్డ్ వన్ వచ్చేసి కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్. ఏదైనా సరే మనకి ఎవరన్నా వ్యక్తి ఏదైనా సహాయం చేశారంటే కృతజ్ఞతగా ఉండాలి. అంటే ఎలా కృతజ్ఞతగా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మన చుట్టూ ఉన్న సమాజంలో మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, భార్య, పిల్లలు, భగవంతుని రోజు ప్రార్థించవలసింది ఏమిటి అంటే, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నాకు మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నాకు ఒక మంచి భార్య, మంచి పిల్లలు ఇచ్చారు. ఇలా మనం దేవుణ్ణి ఏది ఇచ్చినా సరే, ఏదైనా సరే మనం ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా సరే మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం బతుకున్నాం కాబట్టి. సో
ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడిని ఎలా అడగాలి, ఏం అడగాలి, ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ని యూనివర్స్కి కనెక్ట్ చేయాలి. యూనివర్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అంటే మన బ్రెయిన్లో ఉన్న థాట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఒక్క నెగిటివ్ థాట్ కూడా మన బ్రెయిన్కి రాకూడదు. నెగిటివ్స్ అనేది అసలు మనం చెవిన వినపడకూడదు. నెగిటివ్ చెవిన వినపడ్డా కానీ మనం వాటిని పాజిటివ్గానే తీసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, అన్ని కష్టాలు నాకే వచ్చాయి, అన్ని బాధలు నాకే వచ్చాయి, ఇంత బాధల్లో కూడా నేను పాజిటివ్ ఎలా తీసుకోవాలి అంటే పాజిటివ్గా ఆలోచిస్తే పోయేదంటూ ఏమీ లేదు. ధైర్యంగా మాట్లాడితే, ధైర్యంగా ఉండడం వల్ల కూడా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. 100 చెడు ఆలోచనల కంటే ఒక మంచి ఆలోచన మంచిది. 100 చెడు ఆలోచనలు లేకుండా ఒక మంచి ఆలోచన చేసుకోండి. ఈరోజు నేను ఎక్కువ కష్టపడాలి అంటే ఎక్కువగా సంపాదించాలి. ఎలా సంపాదించాలి అంటే చేసే పనికి కొంచెం క్లారిటీగా పని చేసుకుంటూ వెళ్తే అందులో మనకి ఎలా చేయాలన్న టెక్నిక్ అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఆ క్లారిటీ అనేది మనం వర్క్లో మెయింటైన్ చేయాలి, మైండ్లో మెయింటైన్ చేయాలి, ప్రతి ప్రాసెస్లో క్లారిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టుగా మన బ్రెయిన్ని యూనివర్స్కి ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్కి మనం చెప్పాల్సిన 4 పదాలు, ఆ 4 పదాలు యూనివర్స్కి ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి అంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఏదైనా తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్కి సారీ చెప్పండి. ఆ తర్వాత ప్లీజ్ ఫర్గివ్ మీ, అంటే నేను మిస్టేక్ చేసేసాను కాబట్టి ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఓకే. ఆ తర్వాత సే థ్యాంక్ యూ, మీకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, లేదా జీవితంలో మీకు ఈ యొక్క పాయింట్ ఏదైతే యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలన్న పాయింట్ మీకు తెలిసినందుకో, లేదంటే మీరు ఈ జన్మ పొందినందుకో, మీ తల్లిదండ్రులు ఉన్నందుకో, మీ ఫ్యామిలీ మీతో పాటు ఉన్నందుకు, ఏదో ఒక పాజిటివ్ ఎలిమెంట్ మీ దగ్గర ఉంటుంది. అన్ని నెగిటివ్స్ ఉండవు. ఏ మనిషికి కూడా అన్ని నెగిటివ్స్ ఉండవు. పాజిటివ్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా ఒక పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ అనేది ఏం చేయాలి అంటే దాన్ని ఎక్కువగా పుషప్ చేసుకోవాలి బ్రెయిన్లో. పుషప్ అంటే దాని గురించి మాత్రం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ ఒక్క పాజిటివ్ పాయింట్ తోటి మీ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అంత పెద్ద పాజిటివ్ మనకి దేవుడు ఇచ్చినందుకు ఆ యూనివర్స్కి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఆ తర్వాత మీరు యూనివర్స్ని ప్రేమించాలి. యూ షుడ్ సే ఐ లవ్ యూ. ఆ 4 పదాలు ఏంటండి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు యూనివర్స్కి చెప్పుకొని మనస్ఫూర్తిగా కంప్లీట్ బ్రెయిన్, బాడీ, నర్వ్స్ A to Z మొత్తం మనం యూనివర్స్ మీద ఫోకస్ చేసి ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన టాపిక్ వచ్చేసి డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా నిలబెట్టుకోవాలని చెప్తున్నాను, కానీ టాపిక్ వచ్చేసి యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్తున్నారేంటి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఆ కృతజ్ఞతా భావం, నాకు ఇన్ని ఉన్నాయి పాజిటివ్స్ అనే ఆలోచన మీ మైండ్కి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే కాదు, అన్నీ పాజిటివ్గా ఉన్నాయనుకోండి, మీ మైండ్లోకి నెగిటివ్ ఆలోచన వచ్చింది అంటే మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో లేనట్టే. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించి మెయిన్గా కృతజ్ఞతాభావం ఎందుకు ఉండాలి అంటే డబ్బులు సంపాదించాలంటే ఇదొక మెయిన్ రెమెడీ మనకి. ఏది? గ్రాటిట్యూడ్. కంపల్సరీగా మన దగ్గర ఏదైతే ఉందో వాటిని గుర్తించాలి, వాటిని గౌరవించాలి, వాటితోనే ఆనందాన్ని పొందాలన్న తర్వాత మీలో ఎప్పుడైతే ఈ భావన వస్తుందో అప్పుడు మీకు విశ్వము, యూనివర్స్ మీకు కంపల్సరీగా కావాల్సిన సిగ్నల్స్ అనేది మీ బ్రెయిన్కి, మీ బాడీకి ఇస్తుంది. దానికి మీరు చేయవలసిందల్లా ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని గట్టిగా అనుకోండి, గట్టిగా చెప్పండి. ఏదైనా సరే
అఫర్మేషన్ అంటారు దీన్ని. అఫర్మేషన్ అంటే మనకు ఒక ఫార్ములా లేకుండా మనకు ఒక సూత్రం లాగా హెల్ప్ అవుతుంది. అఫర్మేషన్ మన కోరిక ఏదైతే ఉందో బలంగా అనుకోవాలి. ఎన్నిసార్లు అనుకోవాలి అంటే ఏదైనా సరే మీ కోరిక ఏదైనా ఉంటే దాన్ని 11 టైమ్స్ అనుకోండి. 11 టైమ్స్ లేదంటే 51 టైమ్స్ లేదా 108 టైమ్స్. 11, 51 ఆర్ 108 ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలి, డబ్బు రావాలంటే ఏం చేయాలి, ఎలా అనుకోవాలంటే ఫస్ట్ అనుకోవాల్సిన పదం ఏంటంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, అంటే డబ్బు నన్ను ఆకర్షిస్తుందని ఫస్ట్ అనుకోవాలి. ఆ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ 1 crore రూపీ మనీ, నాకు ₹1 కోటి డబ్బు రాబోతున్నాయి అనేసి ఒకసారి అనుకోండి. ఆ తర్వాత మీలో నెక్స్ట్ థాట్ ఎలా ఉండాలి అంటే నాకు ఆ ₹1 కోటి డబ్బులు వచ్చేసాయి అన్న థాట్లోకి వెళ్ళిపోవాలి మీ బ్రెయిన్. అంటే ఐ రిసీవ్డ్ 1 crore రూపీ, అంటే నాకు ఆ ₹1 కోటి వచ్చేసాయి. ఇలా ఒక ఐడియాని, మీ ఓన్ ఐడియా, నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను, కానీ ఆమె మనీ మ్యాగ్నెట్, నా బ్రెయిన్ నా బాడీ మనీ అట్రాక్ట్ చేస్తుందన్న పదాన్ని మాత్రం ఖచ్చితంగా అనుకోవాలి. ఆ తర్వాత ఎంత అమౌంట్ అనేది మీ మైండ్కి, మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నాను. ఒకటేంటంటే నాకు రాబోతుంది, నాకు వచ్చేసాయి అని కూడా అనుకోవాలి. ఆ బ్రెయిన్ పాజిటివ్ మైండ్తో ఉంటేనే మనం అనుకునే థాట్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా నెగిటివ్ ఒక థాట్ కూడా రావద్దు. ఎందుకంటే చాలామంది అంటారు డబ్బులు ఊరికే రావు, డబ్బులకి చాలా కష్టపడాలి, అదృష్టం ఉండాలి, లేదా ఇట్లాంటివి చాలా చేశాము, ఇలాంటివన్నీ మేము నమ్మము, ఇలా అనుకోకూడదు. ఖచ్చితంగా నేను నమ్మకంగా చేయండి అని చెప్పానంటే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. ఖచ్చితంగా మీకు యూనివర్స్ ఇవ్వవలసిన పాజిటివ్ అఫర్మేషన్ అన్నీ, పాజిటివ్స్ అన్నీ మీకు జరుగుతాయి లైఫ్లో. ఎందుకంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నవాడికి డబ్బు గురించి మాత్రమే ఆలోచన ఉండాలి. లేదు డబ్బు కాదు, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకు హెల్త్ రికవర్ అవుతుంది, మై బాడీ ఈజ్ ద పర్ఫెక్ట్ బాడీ, నేను చాలా హెల్తీగా ఉన్నాను అనుకోండి. లేదు కదా, మెంటల్ పీస్ లేదు. మెంటల్ పీస్ లేని వారికి నాకు దేవుడు మెంటల్ పీస్ ఇస్తాడు ఫ్యూచర్లో ఖచ్చితంగా. లేదా నా బ్రెయిన్ రెడీగా ఉంది, ఎటువంటి నెగిటివ్ థాట్స్ నా బ్రెయిన్కి రానివ్వను, నా బ్రెయిన్ చాలా రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంచుకుంటాను అనుకోవాలి. ఇక్కడ మన టాపిక్ డబ్బు గురించి కాబట్టి నాకు ఎప్పుడూ డబ్బు ఉంటుంది నా దగ్గర ఉన్న డబ్బులకి 100 డబ్బు నాకు వస్తుంది, నాకు ఎటు చూసినా డబ్బే ఉంది, ఈ థాట్స్లోకి వెళ్ళిపోవాలి, ఆ డ్రీమ్స్లోకి వెళ్ళిపోవాలి. మీరు సబ్కాన్షియస్ మైండ్ అంటారు దాన్ని. సబ్కాన్షియస్ మైండ్ అంటే మీ బ్రెయిన్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కంప్లీట్గా ఆ యొక్క థాట్లో మీ బ్రెయిన్, బాడీ, మీ నర్వ్స్ ఇవన్నీ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో ఆటోమేటిక్గా మీరు అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. వెనెవర్ ఎప్పుడైనా సరే మీ థాట్స్, మీ యాక్షన్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో అప్పటి నుంచి మనీ రావడం స్టార్ట్ అవుతుంది. థాట్స్, మన యాక్షన్, మనం చేసే పని కానీ మనకి వచ్చే ఆలోచన కానీ రెండు ఒకటై ఉండాలి. కొంతమంది ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకటి చేస్తారు. లేదంటే ఒక ఆలోచన మీద ఉండరు, రకరకాల ఆలోచనల మీద వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోకుండా ఒకటే ఆలోచన, నీకు డబ్బు కావాలని క్లియర్గా మెన్షన్ చేసుకోండి. హెల్త్ కావాలని క్లియర్గా మెన్షన్ చేసుకోండి. లేదు మెంటల్ పీస్ కావాలా క్లియర్గా చెప్పండి. ఏదైనా సరే యూనివర్స్కి క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే మీరు క్లారిటీగా ఉంటే తప్ప మీ థాట్స్, మీ యాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండవు. అందుకనే ఒక బుక్ తీసుకొని బుక్లో క్లియర్గా రాసుకోమని చెప్పింది. సో బుక్లో రాసుకుంటే ఏంటి అంటే మనం చెప్పేటప్పుడు 100 మాటలు చెప్పొచ్చు. ఒక్కసారి ఆ మాటల్ని పేపర్ మీద పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది. హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే మీ ఆలోచనల్ని, మీకు వచ్చే రకరకాల ఆలోచనల్ని ఎప్పుడైతే పేపర్ మీద పెడతారో అప్పుడు మీకు వచ్చే థాట్స్ పేపర్ మీద రాసినప్పుడు సగం క్లారిటీ వచ్చేస్తుంది. సో పేపర్ మీద ఎలా రాయాలి అంటే
ఇప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అన్నాను, ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ 1 crore రూపీ అన్నాను, లేదా నాకు 1 crore రూపీ వచ్చేసిందని రాసేసారు. ఏది రాసినా సరే, ఎప్పుడైనా సరే మీ అఫర్మేషన్స్, మీ థాట్స్ రియల్ టైంలో వర్కౌట్ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే మీరు యూజ్ చేయాల్సింది ఒక ఎల్లో పెన్, ఒక ఎల్లో పేపర్ ఒకటి తీసుకోండి. ఎల్లో పేపర్ ఒకటి తీసుకొని రెడ్ కలర్ పెన్ తీసుకోండి. ఎల్లో కలర్ పేపర్, రెడ్ కలర్ పెన్, ఎల్లో పేపర్ అండ్ రెడ్ కలర్ పెన్ తీసుకొని వాటిని యూజ్ చేసి క్లారిటీ ఆఫ్ మైండ్ తోటి కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఆ పాయింట్స్ మీద నిలబడండి. ఆ పాయింట్స్ బేస్ చేసుకొని మీరు క్లియర్గా, క్లారిటీగా యూనివర్స్ని అడగండి. ఎలా అడగాలి యూనివర్స్ని అంటే చెప్పాను కదండి, 4 words. ఐఎమ్ రియల్లీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. ఎప్పుడు చేయాలి? అఫర్మేషన్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, రిపీటెడ్గా ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. బెస్ట్ టైం అంటూ ఏమీ లేదు. కాకుంటే బెస్ట్ టైం వచ్చేసి మీరు ప్రశాంతంగా ఒకళ్ళు ఉన్నప్పుడు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేవగానే, లేదా రాత్రి నిద్రపోయే ముందు, లేదంటే ఒక్కళ్ళే కూర్చున్నారు, మీ చుట్టూ ఎవరు లేరు, ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నారు, ఒక్కళ్ళే ఉన్నప్పుడు అనుకోండి. 11 times అనుకోండి డైలీ, లేదా 51 times అనుకోండి, లేదా 108 times అనుకోండి. 11 times కాకుండా 12 times అనుకున్నాను అనుకోండి, యూ కెన్ కంటిన్యూ దట్ టు 51కి కంటిన్యూ చేయండి దాన్ని. అలా చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి మనీ వస్తాయి. ఇది నేను ఎలా చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా నాకు జరిగింది కాబట్టి, యాజ్ ఏ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్గా నేను చాలామందికి చెప్పాను. పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. పాజిటివ్ రిజల్ట్ ఎలా వచ్చింది అంటే రిజల్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రెయిన్ని పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నప్పుడు మాత్రమే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఐ హోప్ మీరు ఇవన్నీ ఫాలో అయ్యి ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా మనీని ఎర్న్ చేస్తారు. పాజిటివ్ థాట్స్ని బ్రెయిన్లో డెవలప్ చేసుకుంటారు. నెగిటివ్ థాట్స్ని మొత్తం అవాయిడ్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్ టువర్డ్స్ పాజిటివ్ మైండ్ సెట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.